అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ అన్నమాట. ఇంకా కార్తీక మాసంలో పొద్దున్నే పూజలు అయితే ఉంటాయి కదా. మార్నింగ్ 4:30కి అట్లా లేస్తే కరెక్ట్గా 6 అయ్యేలోపు మొత్తం పూజ అంతా అయిపోతుంది. ఇంట్లో దీపారాధన దేవుడి దగ్గర, అట్లాగే బాల్కనీలో ఈ మంత్ అంతా నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నైట్ స్టవ్ దగ్గర బర్నర్స్, స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ ఇవన్నీ మొత్తం క్లీన్ చేశాను. ఇంకా అవి సర్దలేదనమాట. నైట్ కొంచెం వాటర్ అవి ఉంటాయి కదా, డ్రై అవుతాయి అని పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇవి సర్దుకుంటే మనకి అక్కడ కొంచెం క్లియర్ అయిపోతుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే లేదు. చాలా రోజుల నుంచి షార్ట్స్ రావట్లేదు కదా లంచ్ బాక్స్ రెసిపీస్. కొన్ని కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా వీడియోస్ కొన్ని షార్ట్స్ పెడుతున్నాను, నచ్చితే చూడండి ఎవరైనా. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే ఇంట్లో అందరూ ఫాస్టింగ్ ఉంటే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఉండదు కదా మార్నింగ్. ఇంకా ఈవినింగే ఉంటుంది ఫుడ్ ప్రిపరేషన్ అదంతా. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రీ టైమే అంతా. కానీ మా అమ్మాయి స్కూల్ ఉంది కాబట్టి కొంచెం తను యాక్టివిటీస్ కూడా ఉంటాయి, స్కేటింగ్ అలా వెళ్తుంది, ఇబ్బంది పడకూడదని పూర్తిగా మరీ మనం ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలా ఉన్నా కూడా ఈవినింగ్కి కొంచెం డల్ అయిపోతాం కదా. సరే తన కోసం అని చెప్పేసి బటర్ మిల్క్ పెట్టేసి కీరా పెడదామని పెడుతున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి చిన్న బాటిల్లో, 1 గ్లాస్ అనమాట, చిన్న బాటిల్లో పోసేస్తాను. అది కూడా వద్దని అంటుంది. నేను తినట్లేదు. 2 బ్రేక్సే ఉంటున్నాయి. అంతకుముందు 3 బ్రేక్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గించేసి 2 బ్రేక్స్ పెట్టారు. ఫస్ట్ బ్రేక్ అయితే మరి 10 మినిట్సే ఉంటుంది. పిల్లలు ఇంకా బాక్స్ ఓపెన్ చేసుకొని తినేలోపే టైం అయిపోయిద్దేమో, అందుకని చెప్పేసి వద్దంటుంది. ఇంకోటి వాళ్ళకి కొంచెం ప్రాజెక్టు రోబోటిక్స్ అవి ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి, కాంపిటీషన్ ఉందన్నమాట. దానికోసం వేరే క్లాస్కి వెళ్ళిపోతుందంట బ్రేక్ టైంలో. వద్దులే తినట్లేదు ఏం పెట్టద్దు అంటుంది. అయినా సరే పెడదాం, టైం ఉంటే తింటది కదా, కొంచెం కనీసం ఎనర్జీ అయితే ఉండాలి కదా. సరే బటర్ మిల్క్ చిన్న బాటిల్లో పోసి కీరా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఎలా అయినా స్కూల్లో పిల్లలందరూ బాక్సులు తెచ్చుకుంటారు. కొంచెం పిల్లలు ఇదిగానే ఉంటుంది కదా, ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. సరే అట్లీస్ట్ ఆ టైంలో అయినా కీరా తింటుందని పెడుతున్నా. కీరా పెట్టాను కదా, కానీ తినలేదన్నమాట, వెనక్కి తీసుకొచ్చేసింది. ఆకలే లేదు. నేను పక్కన అదే క్లాస్కి వెళ్ళాను అది ఇదని చెప్తూ ఉంది. ఇంకా తినలేదు, వెనక్కి తీసుకొచ్చి ఇంటికి వచ్చి తినింది మళ్ళీ. ఇంకా ఈ మంత్ అంతా ఇంక ఇలాగే చేస్తుంది అనమాట. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మనం బ్రేక్ఫాస్ట్ అలా పెట్టేస్తే ఎప్పటిలాగే ఇంకా బ్రేక్స్, 1 బ్రేక్ 2 బ్రేక్లా ఇంకా తన ఇష్టం వచ్చినట్లు తింటుంది అంతే. సరే ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ స్టాండ్ మీద ఆల్రెడీ ఆరబెట్టేసి ఉన్నాయి. వింటర్ స్టార్ట్ అయింది కదా, అసలు బట్టలు ముద్దగా ఉన్నట్లు ఉంటున్నాయి. 2 డేస్ ఉన్నా కూడా ఇంకా అలాగే ఉంటున్నాయి. ఇంకా అలా తీసి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవటమే. బాల్కనీలో పెట్టినా కూడా నాకు ఎండ అయితే పడదు, ఇంక ఇలాగే ఉంటుంది. సరే బాల్కనీలో పెట్టి మళ్ళీ లోపలికి షిఫ్ట్ చేసి ఈవినింగ్ మార్నింగ్ దీపారాధన అలా పెట్టుకుంటున్నాను కదా. సరే ఎందుకులే అని స్టాండ్ అయితే ఇప్పుడు ఇంకా లోపలే పెట్టా. చల్లగా ఉంటుంది, బయటైనా లోపలైనా ఇంకొకటే అనుకోవాలి. ఇంకా ఒక 4 మంత్స్ 5 మంత్స్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ మనకి మార్చి ఏప్రిల్ వచ్చే వరకు ఇంక ఇలాగే చల్లగా ఉంటుంది. ఇంకంతే, అలా తీసి లోపల పెట్టుకోవటం, మళ్ళీ మళ్ళీ వాషింగ్ మిషన్లో తీసి ఆరేయటం, ఇంక ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చాము. ఇది ఒక పార్క్ అన్నమాట, చిల్డ్రన్స్ సిటీ అని, క్రీక్ పార్క్ అని. చాలా బాగుంటుంది, చాలా పెద్ద పార్కు. ఇక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి. మేమైతే ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఇంతవరకు ఎప్పుడు వనభోజనాలు అక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టైం. ఎప్పుడు మేమంతా కలిసింది అయితే లేదు, కొంచెం బిజీ షెడ్యూలే ఉంటుంది. మా అమ్మాయి స్కేటింగ్ అని అట్లా
అవి స్కిప్ చేసుకొని వెళ్ళటం అలా అయితే అవ్వదనమాట. ఈ ఇయర్ కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయి అని అనుకోవాలి. ఎందుకంటే దివాళీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. అలాగే వనభోజనాలు. స్కేటింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళ గ్రూప్ ఉంది, దాంట్లో మా వారు కూడా ఉన్నారు. ఇంకా సరేనని చెప్పేసి రమ్మన్నారు. చాలాసార్లు చెప్పారు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. సరే చూద్దాము, పిల్లలకు కూడా తెలియాలి కదా ఇట్లా మన కార్తీక మాసంలో ఇట్లా చేసుకుంటారు ఏంటి అనేది. మా అమ్మాయికి అయితే అసలు పూర్తిగా ఏం తెలియదు. మాకైతే కొంచెం ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎంతో కొంత. వనభోజనాలకైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ జనరల్గా ఈ పూజ ఫెస్టివల్స్ ఇవన్నీ అయితే తెలుసు. చిన్నప్పటి నుంచే తను నేను టెంపుల్స్కి అలా తీసుకెళ్లేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. మార్నింగ్ లేపి చక్కగా టెంపుల్స్కి స్నానాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడైతే అంత ఫెసిలిటీ ఉండదు కదా, ఎక్కడ ఈవెన్ మాకైతే మెయిన్ డోర్ దగ్గర వెలిగించడానికి కూడా లేదు, పెద్ద ప్రాబ్లమే అనమాట. టెంపుల్స్ దగ్గర అయితే అసలు వెలిగించడాలు అలా ఉండవు. సరే ఫ్రెండ్స్ రమ్మన్నారు కదా, వెళ్దాము, అసలు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అసలు అందరూ తెలుగు వాళ్ళు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అట్లా అనమాట. చాలా యాక్టివిటీస్ అలా పెట్టారు చక్కగా. పిల్లలు చాలా మంది సాంగ్స్, డ్యాన్స్, శ్లోకాలు, వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అనమాట. వాటర్ బాటిల్స్ మీద చక్కగా నేమ్స్ అట్లా రాసి అలా గిఫ్ట్స్ కూడా తెచ్చారు. మంచి మంచి గిఫ్ట్స్ తెచ్చారు ప్రోగ్రామ్స్లో. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి వచ్చిన టాలెంట్ అంతా బయట పెట్టుకున్నారు అక్కడ. తర్వాత ఇంకా భోజనాలు అవి ఏర్పాటు చేశారు మంచిగా. ఫుడ్ కూడా చాలా బాగుంది. అయితే మేము కొంచెం లేట్గా వెళ్ళాం. వేరే పిల్లల్ని అదే స్కేటింగ్ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళని పిక్ చేసుకొని అట్లా వెళ్ళేటప్పటికి లేట్ అయింది. వెళ్ళేలోపు పూజ అదంతా అయిపోయింది అనమాట. ఉసిరి చెట్టు, తులసి చెట్టు అవన్నీ పెట్టి దీపారాధన అవన్నీ చేశారు. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇవి పిల్లలకి గేమ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. పిల్లలైతే అసలు ఎంత యాంగ్జైటింగ్ ఉన్నారో, అసలు ఒకరికొకరు తగ్గకుండా అలా ఉన్నారు. గేమ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు చాలా బాగుంది. అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్స్ అలా ఇచ్చారు. భోజనాలు అరేంజ్ చేశారు. భోజనాలు కూడా కింద కూర్చునే వాళ్ళకి, లేకపోతే బఫే అట్లా. ఫుడ్ కూడా చాలా బాగుంది. కింద అరిటాకుల్లో అట్లా ఫుడ్ అన్నమాట. మన భోజనాలు అంటే చక్కగా ఇంకా అరిటాకులు వేసుకొని అట్లా తింటాం, అది చాలా మంచి బాగుంటుంది కదా. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా మంచిగా గేమ్స్ అది ఇక్కడ ఇలా అరేంజ్ చేశారనమాట. చాలా మంది యాక్టివ్గా, కపుల్ గేమ్స్ ఇవి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. అంటే తెలుగు వాళ్ళు, అందరూ తెలుగు వాళ్ళు. మనకి జస్ట్ తెలుగు అన్న ఒక వర్డ్ విన్నా కూడా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇక్కడ నాకైతే అసలు అపార్ట్మెంట్లో కానీ బయట అడుగు పెడితే అంతా ఇంగ్లీషే అన్నట్లుంటుంది, మలయాళం వాళ్ళు అట్లా. ఒక్క స్కేటింగ్ దగ్గరే తెలుగు ఫ్యామిలీస్ మీట్ అవుతాము. అదర్వైజ్ అంతా మలయాళం వాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడటం అలాగే ఉంటుంది. ఇంకా పిల్లలు ఇవి అక్కడ గేమ్స్ అయితే ఇలా చైర్ గేమ్ ఏది పెట్టారు, పిల్లలకైతే పెట్టారు, కానీ అసలు ఆడిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆడుతున్నారు. వెళ్ళిపోవట్లా, అంటే వాళ్ళకి తెలియట్లా, వెళ్ళట్లా. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయాలని పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకైతే ఇంకా అలా ఇలా కాదు అని చెప్పేసి త్రో బాల్ టైప్లో ఒక బాక్స్ ఇచ్చి, పాస్ ద బాల్ అనమాట, సారీ త్రో బాల్ కాదు, బాల్ పాస్ చేస్తాం కదా మనం, అట్లా చిన్న బాక్స్ ఒకటి ఇచ్చి అట్లా పెట్టేశారు. ఫన్నీగా చాలా బాగా జరిగిందండి. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు, ఒక 500 పైనే వచ్చుంటారు. అన్ని ప్లేసెస్ నుండి వచ్చారు. చాలా బాగా కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా బాగా ఆర్గనైజ్ చేశారు ఫుడ్ కానీ అదంతా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చీకటి అయిపోయింది. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది. లోపల వీకెండ్స్ కానీ అసలు పార్కింగ్ దొరకదు, ఫుల్ రష్గానే ఉంటుంది. లోపల పిల్లలు ఆడుకోవటానికి ఉంటుంది. అట్లాగే మనకి డాల్ఫిన్స్తో ప్లే చేపిస్తారు లోపల, అది ఉంటుంది చూడటానికి.
చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇక్కడ దుబాయ్లో ఉండేవాళ్ళు అలా ఉంటే విజిట్ చేయొచ్చు. సీ ఏరియా ఉంటుంది అటువైపు అంతా. మనకి ఆఫ్టర్నూన్ అయినా కూడా చెట్లు ఎక్కువ ఉండటం వల్ల చల్లగా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. బార్బిక్యూ చేసుకునే వాళ్ళు కానీ అట్లా చాలా మంది స్టే చేస్తారు వచ్చి. ఈ వింటర్ సీజన్ అంతా ఇంకా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా సంవత్సరాల తర్వాత దివాళీ సెలబ్రేషన్ ఎలా జరిగిందో కార్తీక వనభోజనాలు కూడా అలాగే సెలబ్రేట్ చేశారు. చాలా బాగా జరిగింది. బాగా ఎంజాయ్ చేసాం. ఇంక ఇదైతే ఇక్కడ నెక్స్ట్ డే అన్నమాట. ఇక్కడ ఇంకా ఈవినింగ్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అల్లం తీసుకొచ్చాను. అల్లం తీసుకొస్తే యాక్చువల్గా ఫ్రిడ్జ్ మళ్ళీ రిపేర్ వచ్చింది. లాస్ట్ టైము గ్యాస్ ఏదో పోయిందని వేశారు 250 పెట్టి అట్లా. ఒక 2 months అయి ఉండిద్ది అంతే. మళ్ళీ రిపేర్ వచ్చింది. నేనేంటంటే ఈసారి కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. ప్రతిసారి ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. అక్కడ కొన్ని ఐటమ్స్ దొరకవన్నమాట. సరే ఈసారి పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి మొత్తం ఎక్కువ తీసుకొచ్చేసాను. సరే ఒక 1 week 10 daysకి ఇంక వెళ్ళే పని లేదులే అన్నట్లు. కార్తీక మాసం కదా, ఊరకూరకే బయటకి తిరగటము కొంచెం ఎందుకులే ఫాస్టింగ్ ఉండి అని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. అంటే చూసుకోలేదు, ముందు నుంచే 2 days నుంచి ప్రాబ్లం ఉన్నట్లుంది. కూరగాయలు అవి అన్నీ తెచ్చిపెట్టుకున్న తర్వాత 2 days తర్వాత అబ్జర్వ్ చేసాం. సౌండ్, కూలింగ్, స్మెల్ వస్తుంది ఓపెన్ చేస్తే. ఇంకా ప్రాబ్లం ఉంది. అప్పటికి కొన్ని కూరగాయలు పాడైపోయినాయి, ఫ్రూట్స్ అవన్నీ కూడా పాడైపోయినాయి. సరే అట్లీస్ట్ ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ ఆర్డర్ చేశారు, వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అలా క్లోజ్డ్గా ఉన్న కూరగాయలన్నీ ఉండవు కదా, వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఆ మాత్రమైనా పాడవకుండా అలా ఉన్నాయి. సరే బయట ఏదైనా మ్యాట్ వేసి మ్యాట్ మీద పెట్టేద్దామని అన్నీ ఇంకా బయట పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి చిక్కుడుగాయలు, గోరు చిక్కుడుగాయలు ఇవి కూడా ఆల్రెడీ పాడైపోతూ ఉన్నాయి. ఇంకేం లేదండి, సింపుల్గా చేసేసాను. తాలింపు వేసుకొని చిక్కుడుగాయలు వేసుకొని ఇంక ఉప్పు కారం అట్లా, ఉల్లి వెల్లుల్లి అవేమీ వాడటం లేదు కదా. ఇక్కడ ఇంకా పచ్చడి కూడా బీరకాయ, టమాటా, కొంచెం మామిడాలం వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను వేయించుకొని. ఇంకా ఉప్పు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకున్నా అంతే. ఈ రెసిపీస్ ఎక్కువైతే షూట్ చేయలేదు, ఇంకా వీడియో కూడా లాంగ్ అయిపోతుంది. కొంచెం ఈవినింగ్ ఫాస్టింగ్ అనేటప్పటికి కొంచెం ఓపిక తక్కువే ఉంటుంది ఈవినింగ్ తినటం అంటే. ఇది ఈరోజు అయితే ఇంకా డిన్నర్లోకి ఇవి చిక్కుడుగాయ వేపుడు, కొంచెం బీరకాయ చట్నీ ఇవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా అల్లం తీసుకొచ్చాను కదా, అల్లము అది కూడా ఆల్మోస్ట్ పాడైందనమాట. 300 grams ఏవో తీసుకున్నట్లున్నాను. అంతా పొట్టు తీసేసి కొంచెం కొంచెం కుళ్ళినట్లు అలా అయిపోతుంది. చూసుకోలేదు, ఫ్రిడ్జ్లో పెట్టి చిన్నగా పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు నేను, ఫస్ట్ టైం తీసుకొచ్చాను. నాకు ఎప్పుడు పికెల్స్ ఇవన్నీ ఇండియా నుండి వస్తాయి అన్నమాట. కొంచెం ఇండియా నుండి తెచ్చుకుంటాం కాబట్టి అక్కడ అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సరే ఈసారి ఇంట్లో అన్నీ అయిపోయి కొంచెం ప్రిపేర్ చేద్దాం, ఫ్రెష్గా కనిపిస్తే తీసుకున్నాను. సరే ఇక్కడైతే ఇంకా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మెజర్మెంట్స్ అట్లా అయితే ఏం కాదు, కొద్దిగా అల్లమే కదా నార్మల్గా చేసుకున్నా. ఒక స్పూన్ ఆవాలు వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అల్లంని శుభ్రంగా పైన పొట్టంతా తీసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకుంటున్నాను. మనకి ఇంకెక్కడన్నా కొంచెం తడి అట్లా ఉన్నా కూడా పచ్చడి కనీసం మనకి ఒక 10 days అట్లా మనం స్టోర్ చేసుకోవాలన్నా పాడవకుండా ఉండాలి కదా. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు, నాకు కూడా అంత ఎక్కువ తెలియదు. ఇది పికెల్స్ అంటే ఇయర్ మొత్తం మనం స్టోర్ చేసుకునే అంటే ఇంకా ఊరి దగ్గర అమ్మ వాళ్ళే ఎక్కువ పెడుతుంటారు, అక్కడ నుండే తెచ్చుకుంటూ ఉంటాను మోస్ట్లీ నేను పికెల్స్ అన్ని. ఇంకా అల్లం కూడా జస్ట్ ఒక 5 minutes అలా వేయించుకొని ఇంకా ఆవాలు, మెంతులు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ మనం 1 by 1 అన్ని గ్రైండ్ చేసుకోవడమే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటాం మనం ఉరామారిగ్గా వేసుకున్నాము మెజర్మెంట్స్ లేకుండా, అది అలా అనుకుంటాం కదా, అట్లా వేసానమాట.
అందుకే నేను ప్రాపర్గా వీడియో కూడా అంత ఇదిగా తీయలేదు. జస్ట్ ఊరక నార్మల్గా ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కదా ఫుడ్, అట్లా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అల్లం వేసుకొని, అల్లం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కారం వేసుకుంటున్నాను. కారం అయితే ఇది చాలా స్పైసీగానే ఉంది. ఒక 3 స్పూన్లు, ఇక్కడ చూడండి స్పూన్ చూపిస్తున్నాను కదా, ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను కారం. మీకు కొంచెం మంచిగా కలర్ఫుల్గా కనిపించాలంటే ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, మంచి రెడ్ కలర్లో ఉంటుంది పచ్చడి. అలాగే ఇందులో 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ మీకు 2 స్పూన్లే చూపిస్తున్నాను కదా, నేను మళ్ళీ చెక్ చేసుకొని ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు కారం 2 సమానంగా వేసుకున్నాను. మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. చింతపండు ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. ఇది చింతపండు గుజ్జు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీరు లాంగ్ వీడియోస్లో అంతకుముందు చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటని. లేదంటే మీరు చింతపండుని నానబెట్టుకోండి, ఒక 50 గ్రామ్స్ అట్లా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక 250 గ్రామ్స్ అల్లం అలా ఉంటుంది. 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒక 5 స్పూన్స్ చింతపండు వేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడమే. మంచి కలర్ రావాలంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, 1-2 స్పూన్లు. మనకు అది స్పైసీ ఉండదు, యాడ్ చేసుకున్నా కూడా చట్నీ కొంచెం కలర్గా కనిపిస్తుంది, రెడ్ కలర్లో. ఇక్కడైతే ఇంకా సింపుల్గా తాలింపు, ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తాలింపు గింజలు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి కార్తీక మాసంలో అట్లా తింటాం కదా, నేను ఈ మంత్ అంతా ఉల్లి వెల్లుల్లి లేకుండానే ఈ ఫుల్ మంత్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో వెల్లుల్లి అయితే ఇక్కడ వేయట్లేదు. మీరు ఏం రిస్ట్రిక్షన్ లేని వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మనం జనరల్గా పికెల్స్లో వెల్లుల్లి అయితే వేస్తాం కదా, దేంట్లో అయినా సరే. ఇంకా ఈ తాలింపు ఇదంతా వేగిన తర్వాత కొంచెం నూనె చల్లారిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని కలుపుకోవడమే. వేడిగా ఉన్నప్పుడైతే వేయొద్దు, పచ్చడి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. నూనె వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది, చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఎగ్జాక్ట్ కొలతలేం కాదు, 250 గ్రామ్స్కి ఒక 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, ఒక 5 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకోండి, అంతే. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్.